సిటీలో పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కుకట్పల్లిలో వర్షం కురుస్తోంది. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బండ్లగూడ, హిమాయత్ సాగర్, నార్సింగి, కోకాపేటలో వర్షం పడుతోంది. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరో 3 రోజులు వర్షాలుంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. సిటీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. సిటీలో పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కుకట్పల్లిలో వర్షం పడుతోంది. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బండ్లగూడ, హిమాయత్ సాగర్, నార్సింగి, కోకాపేటలో వర్షం పడుతోంది. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరో 3 రోజులు వర్షాలుంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. సిటీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. సిటీలో వర్షానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ మనతో జాయిన్ అవుతున్నారు. అనిల్, సిటీలో ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, ట్రాఫిక్ సిచ్యువేషన్ ఏంటి? కాసేపటి క్రితమే మనకి ముఖ్యంగా ఇటు నార్త్ అండ్ వెస్ట్ సైడ్ వర్షం స్టార్ట్ అయిపోయింది. మనకి గత 2 రోజులుగా అంటే నిన్న ఈ రోజు కొంత ఒక చిరుజల్లులతో కూడినటువంటి వర్షాలు అప్పుడప్పుడే కురిశాయి. కానీ ఈరోజు మొత్తం కూడా డ్రై ఉన్నటువంటి సిటీలో సో కాసేపటి క్రితం ఇటు 7:15 అంటే 7:15 నుంచి ఆ టైం నుండి స్టార్ట్ అయినటువంటి వర్షం ఇప్పుడు ఇటు దాదాపు మనకి సిటీ సెంట్రల్ వరకు చేరుకుంది. మొదటగా ఇటు శేర్లింగంపల్లి, అటు సిటీ శివార్లో ఉన్నటువంటి రాజేంద్ర నగర్, తర్వాత మైలార్దేవ్పల్లి, తర్వాత శేర్లింగంపల్లి, కూకట్పల్లి, సో నిజాంపేట్ ఈ ఏరియాలో ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. ఇదే సిచ్యువేషన్ 8:30 అంటే దాదాపు ఒక గంట పాటు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు ఈ గాలులు, ఈదురు గాలులు కూడా ఎక్కువగా వీస్తున్నాయి. మనకి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కూడా ఇటు ఒక మోస్తారు వర్షాలతో పాటు ఈదురు గాలులు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెప్తున్నారు. సో ప్రజెంట్ బంజారా హిల్స్లో కూడా చూడొచ్చు, ఇక్కడ వర్షం స్టార్ట్ అయిపోయింది. దాదాపు సిటీ శివార్ ప్రాంతాల నుండి శేర్లింగంపల్లి, తర్వాత కూకట్పల్లి, నిజాంపేట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్టలో కూడా వర్షం స్టార్ట్ అయింది. ఇక ఇప్పటికే ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే వారికి కొంత ఇబ్బందే. సో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఎంచుకోవాలంటున్నారు. ఎందుకంటే ఎక్కువ వర్షం కురిస్తే మాత్రం కొంత లోతట్టు ప్రాంతాలు కానీ ఇటు మ్యాన్హోల్స్ ఉన్నటువంటి ఏరియాలో కొంత ఏదైతే ఇప్పుడు రోడ్ రిపేర్స్ కూడా, ఎందుకంటే మన గత 3-4 రోజుల క్రితం కూడా వర్షాలు భారీగా కురిశాయి కాబట్టి కొంత రోడ్లు కూడా రిపేర్ చేస్తున్నారు కాబట్టి సో ట్రాఫిక్ జామ్ కూడా కొన్ని ఏరియాలో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రజెంట్ మాత్రం ఇటు మనకి దాదాపు ఇటు కిస్మత్పూర్లో కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు కిస్మత్పూర, హిమాయత్ సాగర్, హైదర్ షా కోట్, నార్సింగ్ సైడు, కోకాపేట, గండిపేట ఈ ఏరియాలో కూడా వర్షం ప్రారంభమైంది. మనకి ఒకేసారి ఉన్నట్టుండి ఈ 7:15 నుంచి 8:30 వరకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవాలంటూ చెప్తున్నారు. మరోవైపు మనకి ఎక్కువగా నార్త్ అండ్ వెస్ట్ సైడే ఈ వర్షం కురుస్తుందని చెప్తున్నారు. ఇది ఈ మరొక 30 నిమిషాలు అయితే మాత్రం సో సిటీ వ్యాప్తంగా కూడా ఈ ఒక మోస్తారు వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమైనా అత్యవసరం అయితేనే బయటికి రావాలని చెప్తున్నారు. మరోవైపు ఈ విద్యుత్ స్తంభాల దగ్గర కానీ, విద్యుత్ వైర్లకు సంబంధించి కానీ వర్షాకాలంలో కొంత, ఎందుకంటే మనకి రీసెంట్గా జరిగినటువంటి సంఘటనలు చూస్తే కొంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి సో కురుస్తున్న సమయంలో బయటికి ఎవరు రాకూడదు. సో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిస్తే కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇక నార్సింగ్లో కొంత ఇప్పుడే కురిసినటువంటి వర్షానికి కొంత రోడ్లపై కూడా నీరు నిలిచిందంటూ కూడా మనకి అప్డేట్స్ వస్తున్నాయి. ఇక మరోవైపు అటు బాలానగర్ ప్రాంతాల్లో కూడా ప్రజెంట్ వర్షం కురుస్తుంది. మరోవైపు ఇటు పంజాగుట్ట ఈ ఏరియాలో కూడా వర్షం కురుస్తుంది. సో ట్రాఫిక్ సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా ఇప్పుడు ఏదైతే సైబరాబాద్ కమిషనరేట్ ఉందో సో శేర్లింగంపల్లి కానీ ఇటు ఐటీ కారిడార్లో ఆఫీసుల నుంచి బయటికి వచ్చేటువంటి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనకి సర్కిల్ వద్ద కూడా, సిగ్నల్ వద్ద కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇదే సిచ్యువేషన్ మరొక గంట పాటు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా సెకండ్ షిఫ్ట్ చేసుకొని ఇళ్లకు వెళ్ళేవారు అటు ఐడీలో కానీ వివిధ కార్యాలయాల నుండి వెళ్ళిపోయే వారికి మాత్రం ఇదే ఈ చల్లటి గాలులు కూడా వీస్తున్నాయి. సో దీనికి సంబంధించిన ఉన్ని దుస్తులు కూడా ధరించుకోవాలంటూ చెప్తున్నారు. వర్షం తగ్గినా కూడా ఈదురు గాలుల ప్రభావం ఎక్కువ ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం నార్త్ అండ్ వెస్ట్ సైడ్ వర్షం కురుస్తుంది.